బజాజ్ కంపెనీ ఎంత మంచి మోడల్ని ఎందుకలా పాడు చేసిందో అర్థం కావట్లేదు. పల్సర్ N160 సింగిల్ సీట్ యూఎస్డి మోడల్. ఈ మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అనమాట. 160cc సెగ్మెంట్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వాల్యూ ఫర్ మనీ వైజ్ ఎఫోర్డ్ చేయగలిగే ఒక మంచి మోడల్ ఇది. అయితే బజాజ్ కంపెనీ చేసిన ఒక బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఓల్డ్ ప్రీవియస్ N160 సింగిల్ సీట్ యూఎస్డి మోడల్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉండేది కదా. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ లేటెస్ట్ 26 మోడల్లో ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉంటుంది, డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉండదు. ఇదే అనమాట బజాజ్ కంపెనీ చేసిన బిగ్గెస్ట్ మైనస్. ఇది కాకుండా ఈ బైక్లో ఒక మంచి 3 అప్డేట్స్ కూడా బజాజ్ కంపెనీ చేసింది. అందులో ఫస్ట్ది ఇదే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇవ్వటం. ప్రీవియస్ మోడల్లో టైప్ ఏ అంటే యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ ఉండేది కదా, దాన్ని తీసేస్తూ టైప్ సి ఇచ్చింది. ఇది ఒకటి బాగుంది. అలానే సెకండ్ అప్డేట్ వైజ్ ప్రీవియస్ మోడల్లో కర్వీ షేప్ హ్యాండిల్ బార్ ఉండేది కదా, ఆ హ్యాండిల్ బార్లు ఏంటంటే కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉండేది. సో ఈ లేటెస్ట్ 26 మోడల్లో కర్వీ హ్యాండిల్ బార్ తీసేసి సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా బాగుంటుంది అనమాట. ఒక డ్యూక్ 200 బైక్ లో ఎలా అయితే సిట్టింగ్ పోస్టర్ ఉంటుందో ఆ విధంగా ఈ వెహికల్ అయితే ఉంటుంది. నేను ఈ బైక్ ను రైడ్ చేశాను. హ్యాండిల్ కంఫర్ట్ మాత్రం ఇప్పుడు చాలా బాగుంది. రైడింగ్ ఎకనామిక్స్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. బాగుంది అనమాట ఈ అప్డేట్ అనేది. ఇది కాకుండా థర్డ్ అప్డేట్ వైజ్ కన్సోల్లో నావిగేషన్ సపోర్ట్ ఇచ్చారు, ఏబిఎస్ మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా బజాజ్ కంపెనీ 2026 పల్సర్ N160 సింగిల్ సీట్ యూఎస్డి మోడల్లో ఒక డౌన్ గ్రేడ్ వైజ్ ఏబిఎస్ ని తీసేసింది. రిమైనింగ్ 3 అప్డేట్స్ వైజ్ టైప్ సి సాకెట్, హ్యాండిల్ బార్ చేంజ్ చేయడం, అలానే ఏబిఎస్ మోడ్స్ నావిగేషన్ యాడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా N160 సింగిల్ సీట్ యూఎస్డి మోడల్ డ్యూల్ ఛానల్ ఏబిఎస్ తో కావాలనుకుంటే ప్రీవియస్ ఓల్డ్ మోడల్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే తీసుకోండి. లేదు మాకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ లేటెస్ట్ మోడల్ అయితే మీరు తీసుకోవచ్చు. ఈ లేటెస్ట్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా 1,65,000 వరకు ఉంటుంది. మైలేజ్ అప్రాక్సిమేట్ గా మీరు 45 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.